హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద February 26th 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే పోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతోపాటు కింద నేను డిస్క్రిప్షన్లో ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. మీకు ఎవరికైనా కానీ ముందు హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ కావచ్చు పొందాలంటే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీస్. అంటే ఈ యొక్క వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటంటే అసమానతలు అనమాట. అంటే మనకు ఈ యొక్క వ్యాక్సిన్ టీకాలలో అసమానతలు అని చెప్పే ఆర్టికల్ అనమాట. ద గవర్నమెంట్ కెన్ కన్సిడర్ వ్యాక్సినేటింగ్ ఆల్ దోస్ ఓవర్ 45 years ఆఫ్ ఏజ్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటుంది అంటే ఈ యొక్క వ్యాక్సినేటింగ్ ఏజ్ అనేది 45 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అందించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రభుత్వం అనేది అడుగులు వేస్తుందన్నమాట. The decision to open up about 20,000 private hospitals across India from March 1st, in addition to about 10,000 government sites to vaccinate people older than 16 years and those above 45 years with comorbidities will at once increase the number of vaccination sites. సో ఇప్పుడు మనకు గవర్నమెంట్ అనేది ఒక నిర్ణయం తీసుకుందనమాట. దగ్గర ఒక 20,000 ప్రైవేట్ హాస్పిటళ్ళు, తర్వాత ఒక 10,000 గవర్నమెంట్ హాస్పిటల్ అనేవి మార్చి 1వ తారీఖు నుంచి కొత్తగా ఈ యొక్క వ్యాక్సినేషన్ అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. 60 సంవత్సరాలు పైబడిన వారికి, దాంతోపాటు 45 సంవత్సరాలు పైబడిన వాడు కూడా ఎలా ఉండాలంటే కొమార్బిడిటీస్ అంటే ఏంటంటే రకరకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, అంటే మల్టిపుల్ డిజార్డర్స్తో, అంటే డిజార్డర్స్ అంటే మనకు తెలుసు కదా, బీపీ, షుగర్, థైరాయిడ్ అలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమించే శాతం అనేది ఎక్కువ అనమాట. దానివల్ల వల్లపురు కేసెస్ అనమాట, హానికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అనమాట. అలాంటి 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారనమాట. దీని కారణంగా ఈ యొక్క వ్యాక్సిన్ ఇచ్చే ప్రదేశాల సంఖ్య అనేది పెరగబోతుందన్నమాట. రోపింగ్ ఇన్ ద private sector to support the government program of vaccinating about 270 million people belonging to the high risk priority groups కెన్ ష్యూర్లీ స్పీడ్ అప్ వ్యాక్సినేషన్ కవరేజ్. సో ఇప్పుడు ఏంటి, మనం ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్ని కూడా దీంట్లో భాగం చేయడం కారణంగా భారతదేశంలో 270 మిలియన్ల మంది పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే హై రిస్క్ ప్రయారిటీ అనమాట, అంటే ఎక్కువగా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ యొక్క వ్యాక్సిన్ కవరేజ్ అంటే ఈ వ్యాక్సిన్లోకి కిందకి టీకాలు వేయించుకునే భాగంలో కిందకి వస్తారనమాట. ఎట్ 13 million ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 weeks. Since the vaccination program began, only a little over a third of healthcare and frontline workers have been covered. సో ఇప్పుడు ఏంటంటే మనకు మొత్తం 13 మిలియన్ల మంది మన భారతదేశంలో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కింద గడిచిన 6 వారాల్లో, అంటే ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి 6 వారాలు అవుతుంది. ఆ 6 వారాల కాలంలో కరెక్ట్గా 13 మిలియన్ల మంది వేయించుకున్నారనమాట. ఆ లెక్కగిన మనం చూసుకుంటే ఒక 1/3 అనమాట. అనమాట అంటే 1/3 మెంబర్స్ మాత్రమే, అంటే 100లో 1/3 వంతు మాత్రమే ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కింద ఈ హెల్త్ కేర్ వర్కర్స్ కావచ్చు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే పోలీసులు, లేకపోతే ఈ యొక్క శానిటేషన్ వర్కర్స్, వీళ్ళందరూ కూడా ఈ యొక్క దాంట్లో భాగంగా అయ్యారన్నమాట. విత్ ద యావరేజ్ అప్టేక్ పర్ session only about 35%, beginning the second phase of the program could increase this percentage. సో ఇప్పుడు మనం కన్నా చూస్తే మనకు యావరేజ్గా చూసుకుంటే ఓన్లీ 35% మాత్రమే ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఎవరైతే ఉన్నారో ప్రజలు, అంటే ఈ యొక్క ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో 135 మంది మాత్రమే తీసుకున్నారనమాట. సో ఇప్పుడు రెండో ఫేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నమాట వీళ్ళ కోసం. ఈవెన్ ఇఫ్ కోవిన్ ప్లాట్ఫామ్ గ్లిచెస్ అండ్ ఏ డిక్లైన్ ఇన్ డైలీ కేసెస్ ఆర్ పార్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ లో uptake, the hesitancy to available vaccines among healthcare workers who are one of the most informed and also at a greater risk of infection cannot be overlooked. సో ఇప్పుడు మనకు ఇంకా చూస్తే కనుక కోవిన్ ప్లాట్ఫామ్ అనేది ఇది ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అండి. సో దీన్ని దేనికోసం ఏర్పాటు చేశారంటే కోవిడ్ అనే ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కింద ఈ యొక్క ప్లాట్ఫామ్ ముందు మనం దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, గ్లిచెస్ అనేవి ఉన్నాయి. అవి లోపాలు కొన్ని కారణం అయితే, దాంతోపాటు ఈ యొక్క ఏవైతే అంటే కొంత దాంట్లో డిలే అనేది ఉందన్నమాట. ఆ యొక్క డిలే కారణంగా కూడా కొంత డైలీ కేసులను డిక్లైన్ అవడం వల్ల, ఆ డైలీ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ రెస్పాన్సిబుల్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యాక్సినేషన్ అనేది ప్రోగ్రామ్ అనేది తీసుకోలేకపోతున్నారు. దాంతోపాటు హెసిటెన్సీ అనమాట, అయిష్టత, వ్యాక్సిన్ మీద ఉన్నటువంటి ఈ యొక్క అయిష్టత అనేది కూడా ఈ యొక్క హెల్త్ కేర్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే చాలా వరకు ఈ యొక్క ఇన్ఫార్మ్డ్ ఎవరైతే ఈ యొక్క ఆల్రెడీ గ్రేటర్ రిస్క్లో ఉన్నవాళ్ళు, అంటే ఈ వ్యాధి వల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యేవాళ్ళు, ఇన్ఫెక్షన్ అనే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటి ఈ యొక్క వ్యాక్సినేషన్ తీసుకోకుండా వారు ఓవర్లుక్ చేస్తున్నారు అనమాట. అంటే అంటే ఆ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి దూరంగా ఉన్నారనమాట. వెదర్ ద ఎల్డర్లీ అండ్ దోస్ అబౌవ్ 45 with comorbidities will behave strikingly different or take a
queue from healthcare workers and prefer to wait before queuing up for a vaccine remains to be seen. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క 45 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఆరోగ్య సమస్యలు కొమార్బిడిటీస్ అంటే ఆరోగ్య సమస్యలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బిహేవియర్ అనేది మార్చుకోవాలి. అంటే ఇప్పుడు ఈ యొక్క హెల్త్ కేర్ వర్కర్స్ లాగా కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క సైగ ఏదైతే క్యూ అంటే ఏంటంటే సైగ నుంచి మనం గినా చూసుకుంటే సో అలాంటి పరిస్థితులు రానికుండా అంటే ఇంతకుముందు హెల్త్ కేర్ వర్కర్స్ 100కు 35 మంది మాత్రమే వేయించుకున్నారనమాట. అలాంటి పరిస్థితులు కాకుండా హెల్త్ కేర్ వర్కర్స్ కన్నా కానీ ఎక్కువ మంది ఉండే విధంగా ఆ యొక్క లైన్ క్యూలో నిలబడాలంటే ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కింద క్యూలో లైన్లో నిలబడినప్పుడు అలాంటి పరిస్థితులు అనేవి కనపడాలి అని చెప్తున్నాను అనమాట. క్రూషియల్ టు ఇంక్రీజింగ్ వ్యాక్సిన్ uptake is private hospitals will be the cost of vaccination, especially when it is available for free at గవర్నమెంట్ సైట్స్. అంటే ఇప్పుడు మనకు క్రూషియల్గా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క వ్యాక్సిన్ అప్టేక్ అనేది ప్రైవేట్ హాస్పిటల్లో పెరగచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క వ్యాక్సినేషన్ కాస్ట్ అనేది అంటే ప్రైవేట్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ సంఖ్య అనేది పెరగచ్చు, అక్కడ కూడా డబ్బులు పెట్టి మరీ చేయించుకోవాలి. కాస్ట్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటే వ్యాక్సినేషన్కి కాస్ట్ కూడా మనం చెల్లించాలి. కానీ మనం ఎస్పెషల్గా మన గవర్నమెంట్ సైట్లో చూసుకుంటే ఏంటంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారనమాట. ఎట్ ఏ టైమ్ when vaccine uptake has been low even when offered for free, the only way to increase coverage is by making it easy for people desiring to get vaccinated to have one. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తే కనుక ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాక్సిన్ తీసుకునే అప్టేక్ అంటే తీసుకోవడం అనమాట. ఇప్పుడు మనకు చాలా వరకు ఏంటంటే చాలా లో అనమాట, చాలా తక్కువగా తీసుకుంటున్నారనమాట. సో ఇప్పుడు అవి మనకు ఫ్రీగా ఇస్తున్నప్పటికీ కూడా వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ అనేది ఫ్రీగా పంపిణీ చేస్తున్నప్పుడు కూడా వాటి సంఖ్య అనేది తక్కువగా ఉందన్నమాట. సో ఒకవేళ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కవరేజ్ అనేది పెంచాలా అంటే ఎక్కువ మంది ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి అంటే మనం ఇంకా ఈ పీపుల్కి సంబంధించినటువంటి ఇంకా అన్ని విధానాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క వ్యాక్సినేటెడ్ సంబంధించినటువంటి అంశాలు అనేవి వాటిలో ఉన్నటువంటి నిజ నిర్ధారణనే జరగాలన్నమాట. వైల్ ద ఇంటెంట్ టు క్విక్లీ ప్రొటెక్ట్ పీపుల్ విత్ కమాడిటీస్ అబౌవ్ 45 years who are at a greater risk of progressing to a severe form of disease or even death is commendable. The insistence on documentary evidence for vaccination should be reviewed if the uptake remains below the desired level. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఉద్దేశం ఇంటెంట్ అంటే ఉద్దేశం అనమాట. అంటే తొందరగా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి దాంతోపాటు ప్రజలను కాపాడాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఎవరైతే ఈ యొక్క 45 సంవత్సరాలు పైబడినటువంటి రకరకాల ఆరోగ్య సమస్యలతో కొమార్బిడిటీస్ అంటే రకరకాల ఆరోగ్య సమస్యలతో చాలా ప్రమాదకరమైనటువంటి అంటే అత్యంత ఎక్కువ ప్రమాదకరమైన స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలకు సంబంధించి మనం సివియర్ రిపోర్ట్ ఉండాలి. అంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని సమస్యలతో బాధపడుతున్నమాట, డిసీజెస్తో బాధపడుతున్నారు. ఒకవేళ ఈ యొక్క డిసీజెస్తో బాధపడే వాళ్ళకి కనుక ఈ యొక్క వ్యాక్సిన్ ఇస్తే ఆమె సైడ్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకు మరణాలు సంభవించే అవకాశం ఉందా, దానికి సంబంధించినటువంటి ఈ యొక్క కంప్లీట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కింద తీసుకురావాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క కారణంగా ఏమవుతుందంటే వ్యాక్సిన్ తీసుకోవాల్సి అంటే అయిష్టత ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమవుతుంది దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన రావడం వల్ల మనం ఏవైతే కోరుకుంటున్నామో డిజైర్డ్ లెవెల్లో వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలని కోరుకుంటున్నామో ఆ లెవెల్స్ అనేవి మనం చేరుకోవచ్చు అనమాట. 1 in 3 adults in India has hypertension, but only about half are even aware of it. సో ఇప్పుడు మన భారతదేశంలో ఎలా ఉందంటే పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి హైపర్ టెన్షన్ వ్యాధి అనేది ఉంది. సో దాంట్లో సగానికి సగం మంది మాత్రమే వాళ్ళకి ఆ వ్యాధి ఉందన్న సంగతి వాళ్ళకి తెలుసు అనమాట. ఇట్ ఈజ్ 1 in 10 in the cases of diabetes. Awareness is about 50%. దాంతోపాటు మన భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకళ్ళకి డయాబెటీస్ ఉంది, కానీ ఆ యొక్క వ్యాధి ఉంది తమకు అని తెలిసింది మాత్రం ఒక 50% మందికి. ద ట్రెండ్ ఈజ్ ద సేమ్ ఫర్ ఏ ఫ్యూ అదర్ డిసీజెస్ దట్ మేక్ ఏ పర్సన్ ఎలిజిబుల్ ఫర్ ఏ వ్యాక్సిన్. సో ఇప్పుడు ఎవరైతే ఇలాంటి కేసులు అనేవి మనకు రకరకాల వ్యాధులతో అంటే మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు హైపర్ టెన్షన్ 1 in 3 అని, తర్వాత డయాబెటీస్ 1 in 10 అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, ఇంకా రకరకాల డిసీజెస్ అనేవి ఉన్నాయి, థైరాయిడ్ ఏవో రకరకాల రోగాలు ఉన్నాయి, వాటి సంఖ్య కూడా ఇలానే ఉందన్నమాట. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడం అంటే ఒక వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులు అనమాట, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. విత్ జస్ట్ ఓవర్ 21% ఆఫ్ ద పాపులేషన్ అబోవ్ 45 as per the 2011 census data, the government can consider vaccinating anyone above that age who comes to a site. సో ఇప్పుడు మనకు ఏదైతే ఉందో మనకు 2011 జనాభా లెక్కల సెన్సెక్స్ ప్రకారం ఏంటంటే ఎవరైతే 21% పాపులేషన్ అనే వాళ్ళు 45 సంవత్సరాల వయసు పడిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పరమైనటువంటి ఆరోగ్య సమస్య ఉందన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క వ్యాక్సినేషన్ సైట్కి వస్తారో ఎటువంటి రిజిస్ట్రేషన్ ఏమీ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి వ్యాక్సిన్ వేసే అవకాశం కల్పించాలన్నమాట. సిమిలర్లీ insisting on prior registration on the CoWIN platform will further worsen inequalities. Vaccinating people who
హూ వాక్ ఇన్ వితౌట్ రిజిస్ట్రేషన్ మస్ట్ బి అలౌడ్. సో ఇప్పుడు మళ్ళీ మనం కోవిన్ ప్లాట్ఫామ్లో పోయి మీరు రిజిస్టర్ అవ్వండి, అలా రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రం మేము వేస్తాము అనే విధానం కనుక తీసుకొస్తే ఇంకా పరిస్థితుల్ని ఈ యొక్క దిగజారుస్తాయి అనమాట. ఈ యొక్క ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరిగిపోయి పరిస్థితులు అనేవి ఇంకా దారుణంగా తయారవుతాయి అనమాట. సో అందువల్ల ఏం చేయాలంటే ఎవరైతే ఈ యొక్క వ్యాక్సినేషన్ సైట్స్కి నడుచుకుంటూ వచ్చి వ్యాక్సిన్ కోసం వస్తారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలన్నమాట. దట్ లెస్ దాన్ 10% of the people have opted for Covaxin nationally is a proof that vaccine uptake is directly related to availability of trial data. సో మనకు ఇప్పుడు మనం కన్నా చూస్తే ఈ యొక్క కోవాక్సిన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే మందు ఏదైతే ఉందో దాన్ని కేవలం మన భారతదేశంలో 10% మంది మాత్రమే తీసుకున్నారు. అంటే దాని యొక్క ప్రోడక్ట్ రిలీజ్ అయిన దాంట్లో కేవలం 10% మందులు మాత్రమే వాడబడ్డాయి అనమాట. దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటి అంటే ఎవరైనా వ్యాక్సినేషన్ తీసుకోవాలి అంటే ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి దాని యొక్క ఎఫికసీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాని యొక్క నిజ నిర్ధారణ అనేది జరగాలి, దాని యొక్క సామర్థ్య నిర్ధారణ అనేది జరగాలి. అలాంటి ట్రయల్ డేటా ఉన్నప్పుడు మాత్రం ఆ వ్యాక్సిన్ అనేది ఎక్కువగా తీసుకుంటారనమాట. ద గవర్నమెంట్ కెన్ స్టిల్ విన్ బ్యాక్ ట్రస్ట్ అండ్ ఇంప్రూవ్ వ్యాక్సిన్ కవరేజ్ బై క్విక్లీ మేకింగ్ ఆల్ వ్యాక్సిన్ ట్రయల్ డేటా పబ్లిక్. సో ఇప్పుడు మనం కన్నా చూస్తే ఈ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఏంటంటే బ్యాక్ ట్రస్ట్ అనమాట. ఎలాగా ఈ వ్యాక్సిన్ కవరేజ్ అనేది పెంచాలి అనుకుంటుంది కానీ ఏదైతే దాని యొక్క వ్యాక్సిన్ ట్రయల్ సంబంధించిన డేటా పబ్లిక్ అనేది ఇప్పటికీ చేయట్లేదు అనమాట. కనీసం ఇప్పటికైనా చేయాలన్నమాట. ఆల్సో టైమ్లీ రిజల్యూషన్ బై ద నేషనల్ కమిటీ ఆఫ్ సీరియస్ అడ్వర్స్ ఈవెంట్స్ అండ్ డెత్స్ ఫాలోయింగ్ వ్యాక్సినేషన్ అండ్ షేరింగ్ ద డీటెయిల్స్ విల్ షూర్లీ ఇన్స్పైర్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వ్యాక్సిన్స్. అంటే ఇప్పుడు మనకు దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క నేషనల్ కమిటీ అనేది అంటే కాలానుగుణంగా ఏం చేయాలా ఆ యొక్క సీరియస్ అడ్వర్స్ ఈవెంట్స్ అనమాట. అంటే వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కొన్ని చోట్ల మనకు ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించినటువంటి ఈ యొక్క విభేదించే అంశాలు అడ్వర్స్ ఈవెంట్స్ అంటే అక్కడ అంటే విభిన్నంగా ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అంటే వాటన్నిటిని కూడా గుర్తించాలి. వాటి వల్ల అంటే ఆ యొక్క మరణాలు అనేవి కొన్ని సంభవించినాయి. ఆ మరణాల కారణాలు అనేవి తెలుసుకొని ఆ డేటా అంతా కూడా ప్రజలతో పంచుకోవాలన్నమాట. అప్పుడే పబ్లిక్కి నమ్మకం అనేది కలుగుతుంది. సో ఆ వ్యాక్సిన్ మీద ఆ యొక్క అయిష్టత అనేది పోయి వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇష్టపడతారు అని చెప్తున్నాను అనమాట. ఏం లేదంటే మన భారతదేశంలో వ్యాక్సిన్ మీద హెసిటెన్సీ అనేది ఉంది. ఎందుకని వ్యాక్సిన్ మీద హెసిటెన్సీ ఉందంటే దాని యొక్క సామర్థ్యానికి సంబంధించినటువంటి నిర్ధారించే పరీక్షలు అనేవి సరిగా లేవు. దాంతోపాటు ఈ యొక్క కోవిన్ ఏదైతే ఉందో ఆ యొక్క కోవిన్ ప్లాట్ఫామ్ కూడా కొంచెం వరకు ఇక ఇబ్బందికరమైనటువంటి అంటే తప్పులో తడకలాగా ఉంది. ఆ ప్లాట్ఫామ్ కూడా సరిగా పనిచేయట్లేదు. దాంతోపాటు ఏంటి కొంతమంది ఇష్టం వ్యాక్సిన్ వేయించుకునే ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఆ కోవిన్లో రిజిస్టర్ అవ్వలేదనే ఉద్దేశంతో వాళ్ళని ఆపేస్తున్నారు. దాంతోపాటు మన భారతదేశంలో 45 సంవత్సరాల పైబడినటువంటి రకరకాల ఆరోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఈ కోవిడ్-19 సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది అనివార్యం. ఎందుకని వాళ్ళకి ఇంకా ప్రభావం ఎక్కువ ఆ యొక్క వ్యాధి వల్ల ఆ వ్యాధి ప్రాబల్యత అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వ్యాక్సిన్ వేయాలి. ఇలాంటి అన్నీ జరగాలి అంటే ప్రభుత్వం అనేది ముందు పారదర్శకంగా ఉండాలా, ఆ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగా జరపాలా, దానికి అనుగుణంగా ప్రజల్లో నమ్మకాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారన్నమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జ్యుడిషియల్ బ్లో. అంటే ఈ యొక్క జ్యుడిషియల్ బ్లో అంటే ఏంటంటే ఒక ఉత్పాతం కావచ్చు, దెబ్బ అనొచ్చు కరెక్ట్గా చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఈ ఆర్టికల్ సంబంధించి బ్లో అంటే పేలుడు అని చెప్పొచ్చు. జ్యుడిషియల్ బ్లో అంటే న్యాయపరమైనటువంటి ఒక పేలుడు కావచ్చు, న్యాయపరమైనటువంటి ఎదురు దెబ్బ అనొచ్చు అనమాట. పిఎం ఓలే స్టాండ్స్ ఎక్స్పోజ్డ్ ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ రివర్స్డ్ హిస్ డెసిషన్ టు డిజాల్వ్ పార్లమెంట్. సో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే పిఎం ఓలే యొక్క విధానం స్టాండ్ ఏదైతే ఉందో అది పూర్తిగా బహిర్గతమైందనమాట. ఎప్పుడైతే సుప్రీం కోర్ట్ అనేది ఆయన యొక్క డెసిషన్ ఏదైతే పార్లమెంట్ని డిజాల్వ్ చేయాలనే డెసిషన్కి వ్యతిరేకమైనటువంటి తీర్పు ఎప్పుడైతే ఇచ్చిందో ఆయన యొక్క ఉద్దేశం అనేది ఇప్పుడు బయటపడింది అని చెప్తున్నాను అనమాట. ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ నేపాల్ quite rightly overturned Prime Minister KP Ole's decision to unilaterally dissolve Parliament in December 2020 and which was later approved by President Vidya Devi Bhandari. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది ఏదైతే సుప్రీంకోర్టు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది నేపాల్ ఏదైతే ఈ యొక్క నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి కేపీ ఓలే అంటే ఖడ్గప్రసాద్ ఓలేకి సంబంధించినటువంటి డెసిషన్ ఏదైతే ఉందో ఆయన ఏకీకృతంగా తీసుకున్నాడు. ఈ పార్లమెంట్ని పూర్తిగా అంటే డిజాల్వ్ చేయడం అంటే రాజీనామా చేయడం కావచ్చు, లేకపోతే ఆ పార్లమెంట్ని పూర్తిగా కొత్తగా ఎలక్షన్ కోసం వెళ్ళడం అనేది డిసెంబర్ 2020 ఆయన ఏందనుకున్నాడు ఆ డెసిషన్ తీసుకున్నాడు. సో ఆ 2020కి సంబంధించినటువంటి ఆ డెసిషన్ అనేది ఆయన తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడ ప్రెసిడెంట్ అయినటువంటి విద్యాదేవి బండారి కూడా దాన్ని ఆమోదించిందనమాట. ఆ డెసిషన్ తప్పు, డిజాల్వ్ చేయడం అనేది సరైనటువంటి అంశం కాదని చెప్పేసి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బెంచ్ సుప్రీంకోర్టు అనేది చెప్పిందనమాట, తీర్పు
తీర్పిచ్చిందనమాట. ద ఆస్టనిషబుల్ రీజన్ ఫర్ మిస్టర్ ఓలేస్ డెసిషన్ క్లియర్లీ వితౌట్ ఎనీ మెరిట్ వాజ్ అ ఇన్నర్ పార్టీ ఇంట్రిగ్యూ విత్ ఇన్ ద రూలింగ్ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎన్సిపి. సో ఇప్పుడు ఈ యొక్క మనకు ఆస్టానిషబుల్ ఏంటంటే బయటకు కనపడే కారణం ఏంటి అంటే ఓలేస్ డెసిషన్కి కారణం ఏంటి అంటే అది ఎటువంటి తప్పు లేదన్న వితౌట్ ఎనీ మెరిట్ అనమాట. దాంట్లో ఎక్కువ గొప్ప విషయం ఏం లేదనమాట. అక్కడ ఇన్నర్ పార్టీ అంటే పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఏవైతే కుట్రలు ఏవైతే ఇంట్రిగ్యూ అంటే కుట్రలు కావచ్చు, లోపాలు కావచ్చు, లేకపోతే పోట్లాట్లు కావచ్చు, వీటి కారణంగానే ఈ యొక్క అంటే ఏ పార్టీ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి గొడవల కారణంగానే ఈ డెసిషన్ అనేది తీసుకున్నాను అనమాట. ద కోర్ట్ కరెంట్లీ అబ్జర్వ్డ్ దట్ దేర్ వాజ్ ద పాసిబిలిటీ ఆఫ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ new government in case Mr. Ole did not enjoy the confidence of the parliament and therefore ruled his decision unconstitutional. సో ఇప్పుడు కోర్టు నమ్మింది అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఓలేకి కనుక సరైనటువంటి మద్దతు అనేది లేకపోతే, కాన్ఫిడెన్స్ అనేది లేకుండా ఉంటే, మద్దతు అనేది లేకపోతే కనుక అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్గా చేసే మద్దతు అనేది లేకపోతే మిగతా వాళ్ళు ఎవరో ఒకరికి అలాంటి అవకాశం ఉందన్నమాట. అంటే పార్లమెంట్ యొక్క అంటే నమ్మకాన్ని కలిగిన వ్యక్తి అనేవాడు ఒకడు పెట్టే అవకాశం ఉందన్నమాట. అందు కారణంగా ఇప్పుడు ఈ యొక్క డిజల్యూషన్ అనేది మనం కనుక చూసుకుంటే ఆ నిర్ణయం అనేది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా చెప్పబడింది అనమాట. ద ఎన్సిపి హ్యాస్ సిన్స్ దెన్ ఫ్రాక్చర్డ్ politically into two fractions, one led by Mr. Ole and other by Pushpakumar Dahal and Madhav Kumar Nepal, both former prime ministers who belonged to the erstwhile Nepali Maoists and the Communist Party of Nepal, Unified Marxist Leninist respectively. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఎన్సిపి పార్టీ అనేది ఆల్రెడీ ఇది చీలిక కలిగిన పార్టీ అనమాట. ఫ్రాక్చర్డ్ అంటే ఏంటంటే బాగా విడిపోయిన, ఫ్రాక్చర్డ్ అంటే చీలికలు కలిగినటువంటి ఈ యొక్క రాజకీయపరమైనటువంటి పార్టీ అనమాట. సో దీనిలో రెండు భాగాలు అనేవి ఉన్నాయి, టూ ఫ్రాక్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకటేమో మిస్టర్ ఓలేకి సంబంధించినటువంటి భాగం, ఇంకోటేమో పుష్పకుమార్ దాహెల్ అండ్ మాధవ్ కుమార్ నేపాల్కి సంబంధించినటువంటి భాగం అనమాట. ఈ బోత్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ అనేవాళ్ళు అంటే ఎవరి యొక్క పుష్పకుమార్ దాహెల్ కావచ్చు, మాధవ్ కుమార్ నేపాల్ అనేవాళ్ళు, వీళ్ళిద్దరు కనుక ఒకప్పుడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఈస్ట్ వేల్ నేపాల్కి సంబంధించినటువంటి మావోయిస్ట్ పార్టీ, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్కి సంబంధించినటువంటి వీళ్ళిద్దరు అనమాట, రెస్పెక్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనమాట. దీస్ పార్టీస్ హ్యాడ్ మెర్జ్డ్ ఇన్ టు ద ఎన్సిపి ఇన్ 2018. ఈ రెండు పార్టీలు 2018లో ఎన్సిపిలో కలిసినాయి అనమాట. బట్ దిస్ ఫ్రాక్చర్ ఈజ్ నాట్ ఎట్ ఫార్మలైజ్డ్ ఈవెన్ దో ద Dahel Nepal faction has expelled Mr. Ole from the party. సో ఇప్పటికీ ఈ యొక్క ఫ్రాక్చర్ ఏదైతే ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఇవి ఫార్మలైజ్డ్ అవ్వలేదన్నమాట. ఎందుకు ఈ యొక్క దాహెల్ నేపాల్ ఏదైతే భాగం ఏదైతే ఉందో ఈ యొక్క ఓలే అనే అతన్ని ఆ యొక్క పార్టీ నుంచి ఎక్స్పెల్ అనమాట, వైదొలిగించడం లేకపోతే వాటిని అతన్ని బయటికి పంపించినప్పటికీ కూడా ఇది ఇంకా ఫార్మలైజ్ అవ్వలేదన్నమాట. In defense of this decision, Mr. Ole had argued that he required the support of two-thirds majority to govern the nation and had sought re-elections, but the Supreme Court decision has now rendered that moot by restoring the status quo ante as of December 2020. సో అందుకారణంగా ఆయన బయటికి పంపించేశారు, ఓలేని బయటికి పంపించేశారు. సో అప్పుడు ఆ పార్టీ ఆయన రక్షించుకోవడానికి, డిఫెన్స్ కాపాడుకోవడానికి ఓలే ఏం చేశాడు, ఈ డెసిషన్ తీసుకున్నాడు అనమాట. ఏమని చెప్పాడు, నాకు ఈ యొక్క అధికారాన్ని చలాయించాలి, ఈ యొక్క రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని చలాయించాలంటే 2/3 మెజారిటీ అనేది ఉండాలా. సో నా ప్రభుత్వానికి అంత మెజారిటీ లేదు కాబట్టి నేను ఆ మెజారిటీ కోసం మళ్ళీ తిరిగి ఎలక్షన్లోకి పోతాను అని చెప్పేసి చెప్పాడనమాట. కానీ సుప్రీంకోర్టు ఏంటి ఈ నిర్ణయాన్ని పూర్తిగా తప్పని చెప్పిందనమాట. రెండర్ అంటే మరలా తిరిగి ఇచ్చిందనమాట. అంటే ఇంతకుముందు పరిస్థితులు మూడ్ సిచ్యువేషన్ అంటే ఇంతకుముందు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో స్టాటస్ క్యూ అంటే డిసెంబర్ 2020లో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క ఏదైతే డిజాల్వ్ చేయడం అనేది తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. ద కోర్ట్ ఆల్సో వెంట్ ఆన్ టు స్క్రాప్ all appointments made by the government after the dissolution of parliament on December 2020. అంటే ఇప్పుడు మనకి ఎక్కడ చూస్తే ఈ యొక్క కోర్టు అనేది ఇంకా ఏం తీర్పు ఇచ్చింది అంటే ఎప్పుడైతే ఈ యొక్క పార్లమెంట్ అనేది డిజాల్వ్ చేసిన తర్వాత December 20, 2020 తర్వాత ఏదైతే డిజల్యూషన్ జరిగిన తర్వాత ఏవైతే అపాయింట్మెంట్స్ కావచ్చు అవన్నీ వాళ్ళు ప్రభుత్వం చేసిన చర్యలన్నింటినీ కూడా చెత్తపుట్లో పడేసింది. అంటే వేటికి విలువ లేకుండా చేసిందనమాట. ఆ నిర్ణయాలన్నింటినీ కొట్టివేసిందనమాట. హ్యావింగ్ రిసీవ్డ్ సచ్ ఏ స్ట్రింగింగ్ రీబోక్ బై ద సుప్రీం కోర్ట్, ద రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ మిస్టర్ ఓలే షుడ్ బి టు రిజైన్ ఆన్ మోరల్ గ్రౌండ్స్, బట్ knowing the combative politician that is not going to happen.
అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క అన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రీబుక్ ఏదైతే ఎదురు దెబ్బలు కావచ్చు వీటన్నిటి పరిస్థితుల ప్రకారం సుప్రీంకోర్టు చేసేటువంటి నిర్ణయం కారణంగా ఇప్పుడు ఆయన మిస్టర్ ఓలీ ఏం చేయాలంటే ఆయన ఈ యొక్క సమయంలో కరెక్ట్గా అవలంబించాల్సిన విధానం ఏంటంటే అంటే మోరల్ గ్రౌండ్స్ అనమాట. అంటే ధర్మబద్ధమైనటువంటి విధానం ప్రకారం ఆయన ఏంటంటే ఆ పదవి నుంచి రిజైన్ చేయాలి, ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాలి. సో అలా చేస్తేనే ఆయన యొక్క ధర్మాన్ని పాటించారనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఈయన పోరాట పరిమ కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు. సో ఇలాంటి పనులు అనేవి చేయడం అనమాట, ఆయన ధర్మంగా వ్యవహరించడం అని చెప్తున్నాను అనమాట. ద ఎన్సిపి సమ్ వర్టికల్ స్ప్లిట్ ఇంటూ two near equal fractions in parliament should allow the formation of a new government if the Dahel Nepal fraction chooses to support an alternative. It has already pledged support to Nepali Congress NC leader Sher Bahadur Douba if the NC stakes a claim to form a new coalition government. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఎన్సీపీ అనేది వర్టికల్గా 2 భాగాలుగా విడిపోయిందనమాట. సమానమైన 2 భాగాలుగా నియర్ ఈక్వల్ ఫ్రాక్షన్ అనమాట, 2 సమానమైన భాగాలుగా విడిపోయిందనమాట పార్లమెంట్లో. సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా, కొత్త ప్రభుత్వం న్యూ గవర్నమెంట్ రావాలి అంటే ఈ యొక్క దాహెల్ నేపాల్ ఫ్రాక్షన్ అనేది ఇంకొకళ్ళ సపోర్ట్ తీసుకోవాలా, ఆల్టర్నేటివ్ సపోర్ట్ కావాలా. ఆ ఆల్టర్నేటివ్ సపోర్ట్ ఎవరంటే నేపాల్కు సంబంధించినటువంటి ఎన్సీ కాంగ్రెస్ అనేది ఉందంట. అంటే నేపాల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో లీడర్ అయినటువంటి షీర్ బహదూర్ దోబే అతని యొక్క సపోర్ట్ తీసుకొని సో ఇప్పుడు ఎన్సీ అనేది కనుక వాళ్ళకి సపోర్ట్ ఇస్తే కనుక కొత్త కోయిలేషన్ ప్రభుత్వం అనేది, కొత్త సంకీర్ణ ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది అనమాట. ద రిపీటెడ్ చేంజెస్ ఇన్ గవర్నమెంట్ షుడ్ నాట్ సర్ప్రైజ్ ఎనీ వన్ యాజ్ నేపాల్ హ్యాజ్ ఏ హిస్టరీ ఆఫ్ అన్స్టేబుల్ రిజైమ్స్ అండ్ ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ సింగా దర్బార్స్ ఆక్యుపెంట్స్ సిన్స్ ద ఎండ్ ఆఫ్ అబ్సల్యూట్ మోనార్చీ ఇన్ 1990. సో ఇప్పుడు మనకు ఈ యొక్క కొత్త కోవిలేషన్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే కొత్త భాగాలుగా ఏర్పడి కొత్తగా పార్టీ అనేది అంటే భాగాలు కలుపుకొని కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం అనేది అక్కడ మనం ఆశ్చర్యపోయే అంశాలు ఏం కాదనమాట, సర్ప్రైజ్ ఏం కాదనమాట. నేపాల్ చరిత్రగా మనం చూసుకుంటే అది ఎప్పుడు కూడా అంటే ఆ యొక్క పరిపాలనా కాలం మొత్తం కూడా అస్థిరత్వంతోనే కూడుకుందనమాట. అంటే సింగా దర్బార్ అంటే ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే మన పార్లమెంట్ లాగా అక్కడ గవర్నమెంట్ వ్యవహారాలు జరిపే ప్రదేశం అనమాట. ఆ సింగా దర్బార్లో ఎప్పుడు కూడా ఇలాంటి మార్పులు జరుగుతూనే ఉంటాయి అనమాట. ఎప్పుడైతే 1990లో దానికి సంబంధించినటువంటి రాచరికం అంతమైపోయిన తర్వాత ఆ సింగా దర్బార్లో మనం ఎప్పుడు కూడా అలాంటి మార్పులు అనేవి జరుగుతూనే ఉన్నాయి అనమాట. ఇది కొత్త సర్ప్రైజ్ ఏం కాదు. బట్ ద ఎన్సిపి మిస్డ్ ఏ హిస్టారిక్ ఆపర్చునిటీ ఫర్ ఆఫ్టర్ ఇట్ కేమ్ టు పవర్ విత్ 2/3 మెజారిటీ ఇన్ ద bicameral federal parliament and in 6 of the 7 provinces. కానీ ఇది కొత్త ఏం కాకపోయినప్పటికీ కూడా ఒక ఎన్సీపీ మాత్రం ఒక గొప్ప అవకాశాన్ని, చారిత్రాత్మకమైనటువంటి ఒక అవకాశాన్ని కోల్పోయిందనమాట. ఎందుకని 2/3 వంతు మెజార్టీ కలిగి ఈ యొక్క బైకామరల్ అంటే ఏంటంటే 2 చట్టసభలు కలిగినటువంటి సమాఖ్య పార్లమెంట్ అయినటువంటి ఈ యొక్క పార్టీలో అంటే ఈ యొక్క దేశంలో ఆ పార్టీ అనేది 6 స్థానాలు, మొత్తం 7 ప్రావిన్సెస్లో 6 స్థానాలు అదే కైవసం చేసుకుందనమాట. మిస్టర్ ఓలే కుడ్ హ్యావ్ యూజ్డ్ ద మ్యాండేట్ ఇన్ 2008 టు ఎన్ష్యూర్ ఏ స్టేబుల్ రిజైమ్ అండ్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఏ కంట్రీ బ్యాటర్డ్ బై ద 2015 ఎర్త్క్వేక్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ నౌ ద COVID-19 థ్రెట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఓలే అనే అతను 2018లో ఆయన ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని రిజైమ్ అంటే పరిపాలనను అందిస్తానని చెప్పేసి, దాంతోపాటు ఈ యొక్క గవర్నెన్స్ పరిపాలన కావచ్చు, లేకపోతే అంటే డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తానని చెప్పేసి చెప్పాడనమాట. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 2015 అంటే ఎలా ఉన్నాయి, ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు ఆల్రెడీ 2015 సంబంధించినటువంటి ఎర్త్క్వేక్ అనేది బాగా నేపాల్ని దెబ్బతీసింది. దాంతోపాటు రాజకీయపరమైనటువంటి అస్థిరత్వం అనేది ఉంది. ఇప్పుడు కొత్తగా COVID-19 థ్రెట్ అనేది ఉంది. వీటన్నిటిలో వల్ల అది పూర్తిగా ఇంకా దెబ్బతిందనమాట. హిస్ గవర్నమెంట్ singularly failed on most counts and he and other NCP leaders could not work as a cohesive unit. సో ఇతని ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా అంశాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందన్నమాట. సింగులర్లీ ఫెయిల్ అంటే ఒక ఒంటరిగా వెళ్ళి పూర్తిగా ఫెయిల్ అయిందనమాట చాలా అంశాలలో. సో ఈ ఎన్సీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐక్యంగా పనిచేయలేకపోయారు. కోహెసివ్ యూనిట్ అంటే ఐక్యంగా కలిసికట్టుగా పనిచేయలేకపోయారు అనమాట. ద ఎలక్టరేట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఏ స్టేబుల్ రిజైమ్, ద ఫస్ట్ ఎలక్టెడ్ one since the promulgation of its constitution, have been believed yet again due to the failure of the political leadership. అంటే ఇప్పుడు మనకు ఎలక్టోరేట్స్ ఎవరైతే ఉన్నారంటే ఓటు వేసిన వాళ్ళ యొక్క అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ అంటే అంచనాలు అనమాట. ఇప్పుడు ఎలా ఉండాలా, స్టేబుల్ రిజైమ్ అనమాట. అంటే స్థిరమైనటువంటి పరిపాలనా సమయం అనేది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంచనా వేశారనమాట. ఎప్పటి నుంచి ఎప్పుడైతే రాజ్యాంగాన్ని ప్రకటించారో ప్రొలాంగేషన్
అంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే అంటే ప్రకటించారో ఆ ఫస్ట్ టైం ప్రకటించినప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఒక స్థిరమైనటువంటి పరిపాలన ఉంటుంది అని భావిస్తున్నారు అనమాట. కానీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే నమ్మారో ఆ స్థిరమైన పరిపాలన ఉంటుంది అనేది ఇప్పటికీ కూడా సాకారం అవ్వలేదన్నమాట. ఇప్పటికీ కూడా వైఫల్యం చెందింది. ఎందుకని ఈ యొక్క పొలిటికల్ లీడర్షిప్ అనేది వైఫల్యం చెందడం వల్ల వాళ్ళ యొక్క కళ అనేది ఇప్పటికీ సాకారం కాలేదు అని చెప్తున్నారన్నమాట. ఏం లేదండి, ఈ యొక్క ఖడ్గప్రసాద్ ఓలే అనే అతను ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అన్నమాట. పూర్తిగా పార్లమెంట్ని డిజాల్వ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అది సుప్రీంకోర్టులో తప్పని తేలింది. ఇప్పుడు అక్కడ ఏంటంటే దాహెల్ కావచ్చు, నేపాల్ సంబంధించినటువంటి ఒక భాగం అనేది కొత్తగా ఎన్సీ పార్టీ ఏదైతే ఉందో నేపాల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వాళ్ళు అధికారాన్ని పంచుకునే అవకాశం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ డిజల్యూషన్ రాంగ్ అని చెప్పిందనమాట. ఎప్పటి నుంచో ఈ యొక్క స్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలని అక్కడ ప్రజలందరూ భావిస్తున్నారు. కానీ ఈ రాజకీయపరమైనటువంటి యొక్క కారణాల వల్ల, నాయకత్వం యొక్క ఫెయిల్యూర్ వల్ల ఇక్కడ ఇప్పటికీ కూడా స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడలేదు. రాబోయే కాలంలో అయినా ఏర్పడుతుందేమో చూడాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలో 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.